మోసగాళ్లు సినిమాను మించిన క్రైమ్ కథా చిత్రం ఇది. ఫర్జీ సిరీస్ ను సైతం పల్టీ కొట్టించే ఖతర్నాక్ కంత్రిగాడి కథ ఇది. ఎస్, లోగుట్టు పట్టాడు, కోట్లు నొక్కేశాడు. ఫోటోషాప్ టెక్నిక్ తో అందరినీ పిచ్చోళ్ళని వెర్రోళ్ళని చేసేశాడు. సదా మీ సేవలో అంటూ శాంతం దోచేసుకున్నాడు. వన్ ఫైన్ డే కథ అడ్డం తిరిగింది. ఈ కేటుగాడి క్రైమ్ బండారం మొత్తం బయటపడింది. కళ్యాణదుర్గం ఈ స్టాంప్ వ్యవహారంలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు దర్యాప్తులో వస్తున్నాయి. ఇక ముందుకు వెళ్తున్న కొద్దీ కోట్లాది రూపాయల స్కామ్ బయటపడుతోంది. ఇటు రాజకీయంగానూ ఈ కళ్యాణదుర్గం క్రైమ్ కహాని ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఈ స్టాంప్ స్కామ్ లో సంచలన విషయాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి. ఇవాల్టి దర్యాప్తులో అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇప్పటి వరకు 13,000 ఈ స్టాంప్ పేపర్లు అమ్మాడు ఈ కేటుగాడు ఎర్రప్ప. 200 నుంచి లక్షలు విలువ చేసే ఈ స్టాంప్ పేపర్ స్టాంపరింగ్ జరిగింది. ఎర్రప్ప బ్యాంక్ అకౌంట్ లో ఏకంగా 2 కోట్ల నగదుంది. ఎర్రప్ప బ్యాంక్ అకౌంట్ తో పాటుగా అతని భార్య భార్గవి అకౌంట్స్ పై కూడా ఆరా తీస్తున్నారు. ఇంటితో పాటుగా మీ సేవా కేంద్రంలో కూడా కొన్ని కీలక పత్రాలు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణదుర్గంకు చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ బాబు పట్టణంలో మీ సేవ తెరిచాడు. భార్య భార్గవి పేరుతో స్టాంప్ వెండర్ గా లైసెన్స్ తీసుకుని ఆ వ్యవహారాలు కూడా మొదలుపెట్టాడు. అయితే ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తో సంతృప్తి చెందని ఎర్రప్ప స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని తనకున్న పరిజ్ఞానంతో ట్యాంపరింగ్ చేసి కోట్ల రూపాయలు కొట్టేశాడు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ఇంటర్నల్ ఆడిట్ లో ఎర్రప్ప స్టాంపు భాగోతం మొత్తం బయటపడింది. ఇప్పుడు ఇదే పాయింట్ పై ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. ఎమ్మెల్యే సురేంద్రబాబుకి ఎర్రప్ప సన్నిహితంగా ఉండేవాడని, 2024 ఎన్నికల్లో ఆయన కోసం పనిచేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. ఎర్రప్ప క్రైమ్ కహాని మొత్తం కూడా ఎమ్మెల్యేకు తెలుసని, ఇద్దరు కలిసే ప్రజల్ని మోసం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎర్రప్పతో పాటు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీపై కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ నేతలు మాత్రం 2019లో వైసీపీ నేతల అండదండలతోనే ఎర్రప్ప మీ సేవా కేంద్రం తెరిచాడంటూ ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి వైకాపాలోని కీలక నాయకులతో పరిచయం పెంచుకుని ఈ స్టాంప్ వ్యాపారాన్ని విస్తృతం చేసుకున్నాడంటున్నారు. ఇక ఇంత రచ్చ చేస్తున్న వ్యవహారంపై ఎస్ఆర్సీ కంపెనీ డైరెక్టర్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్ స్పందించారు. కొందరు కావాలని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచారణకి ఒక కమిటీని వేయాలంటూ డిమాండ్ చేశారు. ఆరోపణలు అనేవి హాఫ్ నాలెడ్జ్ తో కూడా చేస్తున్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన వాళ్ళకి స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలుసో లేదో మాకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం, చాలా బాధాకరంగా ఉన్నాయి. బట్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ అంటే ఏంటో తెలియకోకుండా, మాక్సిమం లిమిట్ ఎంత కట్టాలో, మాక్సిమం క్యాప్ ఎంత ఉంటుందో అవి ఏమీ తెలియకోకుండా నోరుంది కదా అని మాట్లాడుకుంటూ పోవచ్చు. అది అవాస్తవికంగా వాళ్ళు మాట్లాడే మాటలు అన్నిటికీ కూడా డెఫినెట్ గా మేమైతే యాక్షన్ తీసుకుంటాం. అది మీరు అన్నట్టు రంగయ్య కావచ్చు, ఒక మీడియా సంస్థనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టపరంగా యాజ్ ఎ కంపెనీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి, మా కంపెనీ నిబద్ధతను, మా కంపెనీ గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకు వెళ్తాం. డెఫినెట్ గా నేను అంతకు మించి నేను రాజకీయంగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ, ఏ పార్టీ వ్యక్తి అయినా వదిలేదు లేదు. అసలు ఈ స్టాంప్ల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది, ఎర్రప్ప వాడిన ట్రిక్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ఈ స్టాంప్ పేపర్కి లిమిటేషన్ అంటూ ఏమీ లేదు, ఎంతైనా తీసుకోవచ్చు కూడా. 1,00,000 కాదు, 10 లక్షలు, 20 లక్షల వరకు కూడా ఇవాళ ఈ స్టాంప్ పేపర్ను తీసుకోవచ్చు. అలాగే స్టాక్ హోల్డింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ డేటా ఏదైతే ఉంటుందో, మొదట మన విజువల్స్లో చూస్తే నిన్న బోయ ఎర్రప్ప అలియాస్ ఎవరైతే మీ సేవ బాబు ఉన్నారో, అతను ఈ స్టాంపులను ట్యాంపరింగ్ ఎలా చేసి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ను మోసం చేసి దాదాపు 70 లక్షల రూపాయల డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేశాడు. దానికి సంబంధించి మోసం ఎలా జరిగిందంటే, మొదటగా డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, హైపోథెటికేషన్ అగ్రిమెంట్ అమౌంట్ అని 7,500. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఎక్కడ కూడా రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ మార్ఫింగ్ చేయాలి. ఇక్కడ మనం చూడవచ్చు స్టాంప్ డ్యూటీ ఒక 150 రూపాయలు ఉంది కదా, ఈ ఫాంట్ ఏదైతే ఉందో ఇదే సైజులోకి అమౌంట్ రావాలి అంటే ఏం చేయాలా,
ఇక్కడ ఉన్నటువంటి 7,500 రూపాయల ఇదంతా వర్డ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, దీన్ని టైప్ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాడు. మీరు అనొచ్చు మరి ఈ స్టాంప్ పేపర్ మీద ఎలా ఇదంతా కూడా జరుగుతుందండి ఒరిజినల్ ఈ స్టాంప్ పేపర్ మీద. కానీ ఒరిజినల్ ఈ స్టాంప్ పేపర్ మీద ఎక్కడ కూడా జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఇలా మొదటగా ఈ స్టాంప్ పేపర్కి ఒక సర్టిఫికేట్ నెంబర్ని తీసుకుంటాడు. ఒరిజినల్గానే ఉంటుంది ఇదంతా కూడా. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ ఈజ్గానే ఉంటాయి. కానీ దీన్ని ఇలా అఫీషియల్గా ఉండేటువంటి పింక్ ఈ స్టాంప్ పేపర్ ఏదైతే ఉంటుందో దీని మీద ప్రింట్ చేయకుండా మొదటగా దాన్ని ఫోటోషాప్ చేస్తాడు. ఏదైతే మార్ఫింగ్ ట్యాంపరింగ్ చేశాడో అమౌంట్ 100 రూపాయలకి 1,00,000 రూపాయల అమౌంట్ వేసిన ఈ ఫోటోషాప్ ఏదైతే ఉంటుందో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ తీసే సమయంలో ప్రింటర్లోకి అఫీషియల్గా ఉండేటువంటి ఈ